నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారని ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి గర్ల్స్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కానీ విని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ప్రజలు ఉదయం నుంచి బార్లు తీరారని తెలిపారు. జగన్ పోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ కనబడుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భావితరాలకు అద్భుతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ప్రజలు నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు. అనంతరం తెనాలి పట్టణంలో జరుగుతున్న ఎన్నికల తీరును ఆయన పరిశీలించారు. నేనేం అట్లా పొట్టాయి లోపల నేనే జాగ్రత్త వాళ్ళు కట్ చేసి ఓకే ఓకే తెలుసు మాకు ఇది 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 ఒక్క షాట్ ఏమి పక్కనే వచ్చినప్పుడు పోవటం జరుగుతుంది. అది టికెట్గా ఉంది విసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం ఒక కసితోటి ఉదయం 7 గంటలకే ఎక్కడ చూసినా వందల సంఖ్యలో క్యూలో మన ఓటర్ మహాశయులు నిల్చుని ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి ప్రతి జీవితంలో కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వెలుగు నింపే విధంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీళ్ళ కోరిక అది. చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడ పోలింగ్ బూతుల్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి తెనాల్లో. వాటన్నిటిని కూడా ఉదయం నుంచే తిరుగుతూ ఉన్నాం. అందరూ సహకరిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా తీర్పు మనం గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా భావితరాలకి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా మారే విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేద్దాం. ఇది మనం ఒక డెడికేటెడ్ కమిట్మెంట్ తోటి నిజాయితీగా మన ప్రాంతానికి, మన ప్రజలకి నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజా జీవితంలో నిర్ణయం తీసుకొని ఈరోజు నిలబడాలి. ఎన్నికలు అనేది ఒక అద్భుతమైన అవకాశం. ప్రజలు నిర్ణయించుకుంటారు, నిర్ణయించేశారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పడబోతుందో అందరికీ తెలుసు. ఒక జనసేన పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా అందరికీ అందించే విధంగా మా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి గొప్ప విజయం సాధించబోతున్న ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం.
తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఓటు వేసేందుకు ఉదయం 6 గంటలకే ఓటర్లు లైన్లో బార్లు తీరారు. వేసవికాలం అవ్వడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి కనబరిచారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ప్రక్రియ ఈవీఎంలలో మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు కొంతమేర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మైక్లో చెప్పు అందరికి. Right way, that is right way. As a candidate, official 100 meters, below 100 meters. Find out this. అధికారి పోలీసు అంటే అదే నేను అంటున్నాడు. అధికారి పార్టీ పోలీసు వాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడాలి కానీ ఆయన కానిస్టేబుల్ నేను అదే అంటున్నాడు. రాము అని కానిస్టేబుల్
ఆయనతో పాటు వచ్చేటప్పుడు నాకు ఓటు ఉన్నది, మాది ఓన్ హౌసేను. 3 months నుంచి మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ నాకు ఓటర్ లిస్టులో కూడా ఓటర్ కార్డు ఉంది, స్లిప్పు ఉంది, కానీ నా పేరు లేదని చెప్తా నన్ను ఓటేయలేదు. నాకు చాలా బాధగా ఉన్నది. తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబతిని శివకుమార్ సదర్ ఓటర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఐతనగర్ ఎర్రబడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన శివకుమార్ను లైవ్లో రావాలంటూ సదర్ ఓటరు ప్రశ్నించగా సహనం కోల్పోయిన అన్నాబతిని శివకుమార్ ఓటర్పై చేయి చేసుకున్నారు. ఓటర్ కూడా తిరిగి ప్రతిఘటించడంతో శివకుమార్ అనుచరులు ఓటర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇప్పుడే ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఓటర్ ఉండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని ఏదైనా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక 50-100 మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం, తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ తగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఓటర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి. రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకుందాం వాళ్ళ సంగతి. ఈ రోజుకి మాత్రం ఓపిక్ గా ఉండండి మీరు తప్పకుండా. 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఒక వ్యక్తి స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక ఐతానగర్లోని పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన గురించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో సహజంగా చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. కానీ వ్యక్తిపై ఆల్కహాల్ తీసుకున్నట్లుగా ఆరోపించడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా నీరుగార్చేలా పోలీసులు వ్యవహరించడం జరుగుతుందన్నారు. సుధాకర్ మాట్లాడుతూ క్యూ లైన్లో రమ్మన్నందుకు బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. తాను ఆల్కహాల్ తీసుకున్నట్లు ఆరోపించడం సమంజసం కాదని, తాను ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదని తెలిపారు. ఒక వ్యక్తి స్వతంత్రంగా ఈ రోజున ఎన్నికల్లో పాల్గొనటం అనేది సాధ్యం కాదు అనే భావన 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా అనిపించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు అని చెప్పి ఈరోజు జరిగినటువంటి సంఘటన. పైగా ఒక టీవీలో వాస్తవాలు నిజాలు చెప్పాల్సినటువంటి మీడియాలు ఒక వ్యక్తి యొక్క
వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడలేదు అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే తాగుపోతు అని చెప్పారు, తాగాడు అని చెప్పారు. ఐ విల్ ఛాలెంజ్ ఈవెన్ నౌ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఐ కెన్ ఛాలెంజ్. ఏ మీడియా అయితే అది ప్రచారం చేస్తూ ఉందో నేను స్వాగతిస్తాను. ఆ మీడియా పరువు ఏదైనా ఉంటే ఆ పరువును కాపాడుకోవడానికి వాస్తవాన్ని తెలుసుకోండి. హాస్పిటల్కి తీసుకెళ్ళబడింది, చెక్ చేసుకోవచ్చు. వాళ్ళంత ఘోరంగా దెబ్బ తగిలితే పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్కి పంపించకుండా ఇప్పుడు మేము వస్తున్నామని చెప్పి హాస్పిటల్కి తరలించే కార్యక్రమం పెట్టారంటే అంటే ఓటర్లను ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారు అంటే ఉదయం జరిగిన సంఘటన గురించి అతను ఏమన్నా గాయపడ్డ వ్యక్తి మాట్లాడతాడేమో, అది స్క్రోల్ అవుతుందేమో, తన యొక్క ఎలక్షన్లకి నష్టం జరిగిద్దామో అని చెప్పి ఇప్పుడు దాకా బయటికి రాకుండా కాపాడటానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈ పోలీసు వారి గారిని ఈ రోజున ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మొట్టమొదటి ఇది చాలా దారుణం. ప్రజాస్వామ్య విలువలకి పూర్తిగా పోలీసులే నీరు గారుస్తున్నారనడానికి ఇది సాక్ష్యం అని చెప్పి మనం చేస్తాం. జరిగిన సంఘటన ఏమిటి, ఇవాళ జరుగుతున్నటువంటి అంశం ఏంటని చెప్పి నేను అడుగుతాం. అనుకోకుండా సంఘటనలు జరగచ్చు, కానీ ఇది సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసింది నాకు నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి. కాలుతో అంతటా ఇదో చూడండి, మీకు ఇతను సీత కూర్చుమాట ఇదో చూడండి. ఓకే ఓకే కొద్ది రైట్ ప్లీజ్ రైట్. 8 మంది ఆల్మోస్ట్ 10 మంది దాకా ఉన్నారు. గుర్తుపడతాం, తెలీదు. మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే, సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసులు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలు ఆడాడు. అసలు నువ్వు ఆడవరా అది ఇదని అట్లా మాట్లాడడం జరిగింది. సామాన్య ఓటర్ని కొట్టి ఆ ఘటన నుండి తప్పించుకునేందుకు కులాలు మతాలను రెచ్చగొట్టడం బాధాకరమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల నుండి అహంకారంతో పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని చూసి శాసనసభ్యులు సహచరులు దౌర్జన్యాలకు దాడులతో మూర్ఖపు ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఓట్లు అనేది అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ అని హుందాగా ప్రవర్తించాల్సింది పోయి సహనం కోల్పోయి తలదించుకునే ప్రవర్తన చేయటం సరికాదన్నారు. సామాన్యమైన ఓటర్పై దాడి బాధాకరం, దురదృష్టకరం, అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాల్సిన ఘటన అని తెలిపారు. యాంటీ సోషల్ ఎలిమెంట్ వ్యక్తులు అని తెలిసిన వారిని అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోయారు, అధికారులకు బాధ్యత లేదా అంటూ మండిపడ్డారు. ఓటర్పై దాడి పోలింగ్ సరళిని ఆపడానికి చేసిన ఘటన అన్నారు. 5 ఏళ్లుగా మీరు ప్రవర్తించిన తీరుకు విసుగు వచ్చి చెంప మీద చూపించారని చెప్పారు. ఓటింగ్ అద్భుతంగా జరిగిందని, కొన్ని చోట్ల కరెంట్ ఈవీఎం మొరాయించిందని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఓటర్పై దాడిని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఓటర్పై చేయి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది అనుకుంటే పొరపాటన్నారు. 100% ప్రభుత్వం మారబోతుంది, కూటమి అధికారంలోకి వస్తుందని నాదెండ్ల తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. గంజాయి విముక్త తెనాలిగా మార్చడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అహంకారంతో చేసిన పరిపాలన, స్వయంగా ముఖ్యమంత్రి పద్ధతులు, ఆయన అనుసరించిన తీరు చూసి శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళ ప్రవర్తన క్షేత్రస్థాయిలో ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఇంకెవరు కూడా అడ్డురారు, ప్రశ్నించేవారు ఉండరు అని ఒక మూర్ఖమైన ఆలోచనతో చివరి రోజున పోలింగ్ ప్రశాంతంగా జరగాల్సిన ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో నిజంగానే అతిపెద్ద పండుగ మన భారతదేశంలో ఎలక్షన్ల వాతావరణం. ఆ వాతావరణాన్ని కూడా
మనం ఎవరం కూడా ఊహించలేని విధంగా సహనం కోల్పోయి వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలించాల్సిన వ్యక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది. ఈరోజు తెనాలిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. దానికి తోడు ఒక సామాన్యుడు తన ఓటు విలువ ఎంత గొప్పదని భావించి అతను ప్రయాణం చేసి మరీ వచ్చి తన హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఒక శాసనసభ్యుడిగా ఆ విధంగా రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతాలు ఇస్తాయి? మీరు ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నారు? అది కూడా ఇది చివరి రోజున ఒక శాసనసభ్యుడిగా మీరు దిగిపోయే ముందు ఈ విధంగా తెనాలికి అనవసరంగా రాద్ధాంతం చేసే విధంగా ప్రవర్తించాల్సిన తీరు మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరెన్ని రెచ్చగొట్టినా చాలా సామరస్యంగా అధికార యంత్రాంగంతో సహకరించి వాళ్ళ పర్మిషన్లు తీసుకునే మేము ప్రయత్నం చేశాం. 39వ వార్డు 40వ వార్డు ఎన్నికల ప్రచారంలో మేము 4 రోజుల ముందు మేము పర్మిషన్ పెట్టుకుని తిరుగుతున్నా కూడా కావాలని రెచ్చగొట్టి అక్కడ ఊరేగింపులు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్లు తీసుకొచ్చి భయపెట్టించడానికి ప్రయత్నం చేశారు. నేను ఈరోజు పోలీస్ శాఖను కూడా అడుగుతున్నాను, ఎవరైతే సుధాకర్ గారి పైన చేయేశారో ఎందుకు మీరు వాళ్ళని ఇక్కడ ఉండడానికి అలౌ చేశారు? వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని తెలిసి మీరు పోలింగ్ బూత్లోకి ఎట్లా అలౌ చేశారు? ఏ కారణంతో ఈ ప్రాంతాల్లో వీళ్ళు తిరుగుతున్నారు? బాధ్యత లేదా మీకు? ఈ అధికారులకి తెలీదా మీకు ఎవరు అల్లరి చేసి సృష్టిస్తారని? ఫోన్లు చేసి మరీ పిలిపించుకుని ఆ ప్రాంతంలో ఓటింగ్ సరళి ఆపడానికి కోసం చేసిన మూర్ఖమైన ఆలోచన మనందరం కూడా ఖండించాలి. మీ చెంప మీద చేసి కొట్టారు చెయ్యి. మీరు ప్రవర్తించిన తీరు చూసి 5 సంవత్సరాలు విసుకెత్తిపోయి తెనాలిలో ఒక గంజాయి రాజధానిగా మార్చి యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి ఇక్కడ చివరికి మీరేంటో అందరు చూపించారు ఈ రోజున. దీనికోసం కాదు మన ప్రజాస్వామ్యం, దీనికోసం కాదు తెనాలి, దీనికోసం ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు కాదు మీకు ఓట్లు వేసేది. చాలా తప్పు. ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యారంటే ప్రజలే అంతిమంగా దానికి తీర్పు చెప్తారు. ఎందుకంటే ఓటరే దేవుడు అంటున్నాం మనం. ఆ ఓటర్ అనే దేవుడిని మనం గౌరవించుకోకపోతే పోలింగ్ బూత్లోనే మీరు చేయి తీసుకుని కొడితే అది ఏంటి పద్ధతి? అసలు ప్రజా జీవితంలో అందరినీ గౌరవించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చిన్న చిన్న సంఘటనలు అక్కడ జరిగినా కూడా ఒక బాధ్యతతోటి ఎక్కడ పెంచకూడదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనే భావన లేకుండా మీ చేతుల్లోనే లా అండ్ ఆర్డర్ ఉందనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అన్ని ప్రాంతాల్లో బరియల్ గ్రౌండ్లు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసే విధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత ఆధునీకరణ పందాల్లో ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు చేసే విధంగా వీటన్నిటిపైన మేము కట్టుబడి అంకిత భావంతో పనిచేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.